Minister for Transport. ధన్యవాదాలు అధ్యక్ష. వైఎస్ఆర్ క్రీడా పాఠశాల కడపలో ఉంది అధ్యక్ష. 2006లో దీన్ని స్థాపించడం జరిగింది మరియు ఇది విద్య మరియు క్రీడల యొక్క శిక్షణా సంస్థ. ఈ పాఠశాల 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉచిత విద్యతో పాటు వివిధ విభాగాల్లో విలువిద్య, వెయిట్ లిఫ్టింగ్, ఫుట్బాల్, హాకీ, స్విమ్మింగ్ వంటి వాటిలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. బి ప్రశ్నకు సమాధానం, ప్రభుత్వం ఇటీవల 24-29 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ క్రీడా విధానాన్ని ఆమోదించడం జరిగింది అధ్యక్ష. దీని క్రింద ప్రతి 3 జిల్లాల దశల వారీగా ఒక క్రీడా పాఠశాలను నిర్మించడం జరుగుతుంది అధ్యక్ష. ఈ క్రీడా పాఠశాల సాధారణ విద్యతో పాటు నాణ్యమైన క్రీడా శిక్షణ అందిస్తుంది అధ్యక్ష. ప్రారంభంలో ఆంధ్రప్రదేశ్ క్రీడా సాధికార సంస్థ శాప్ ద్వారా కడపలో ఉన్న క్రీడా పాఠశాలను అదనంగా విజయవాడ మరియు విజయనగరం గిరిజనులకు సంబంధించి క్రీడా పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఇంకా వివిధ ప్రతిభా గుర్తింపు యంత్రాలను ద్వారా గుర్తించి 14 మరియు 18 సంవత్సరాల వయసు గల అత్యున్నత ప్రదర్శన కలిసిన క్రీడాకారులకు ప్రభుత్వం దశల వారీగా విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, ఎన్టీఆర్, నెల్లూరు మరియు తిరుపతిలో క్రీడా అకాడమీలను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఉత్తమ క్రీడాకారులు ఎంచుకొని అక్కడ స్థాపించడం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పింది కరెక్టే అధ్యక్ష. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఏదైతే విజయనగరం గిరిజన పాఠశాల ఉందో దాన్ని క్యాన్సల్ చేయడం జరిగింది అధ్యక్ష. 25% వర్క్ ఏదైతే తక్కువ జరిగింటుందో దాన్ని క్యాన్సల్ చేసి ఒక జీవోను కూడా రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అక్కడ స్థానిక శాసనసభ్యురాలు లక్ష్మీ గజపతిరాజు గారు వాళ్ళు ఇచ్చిన రిక్విజేషన్ పరంగా మేము మరొక్కసారి ఆ కడపలో ఉండే గిరిజన పాఠశాలకు సంబంధించిన స్టూడెంట్స్ అందరినీ విజయనగరం షిఫ్ట్ చేసేదానికి చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. ఇక్కడ ఏదైతే 25% కింద తక్కువ కంప్లీట్ అయిన వర్క్స్ కూడా రాబోయే 1.5 year లో కంప్లీట్ చేసి ఏదైతే పాఠశాల అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 2014-19 మధ్య అక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పారో దాన్ని మరొక్కసారి అక్కడే ఏర్పాటు చేసి గిరిజనులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ అక్కడే విద్యాభ్యాసం అలాగే క్రీడలకు సంబంధించిన శిక్షణ ఇచ్చేదానికి చర్యలు తీసుకుంటామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 1